హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సి ట్రేడింగ్ ఛానల్. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. సో అనాలిసిస్ ప్రకారం మనం ఏమనుకున్నాము, మార్కెట్ అనేది షార్ప్గా ఫాల్ అయింది. ఓకే, షార్ప్గా ఫాల్ అయింది కాబట్టి షార్ప్గా పైకి పోదు అని మనం అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తాను. సో మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్లోగా పైనకి వెళ్ళింది. స్లోగా లేదు, స్ట్రాంగ్గానే క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ఇక్కడ ఏం లెవెల్ ఉందండి, 26,000 లెవెల్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చి మళ్ళీ ఇది బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే చాలా మంది బయర్స్ ఇక్కడ యాడ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ చూడండి, బయర్స్ యాడ్ అయ్యారు కదా, వాళ్ళందరి స్టాప్ లాస్లన్నీ మళ్ళీ హిట్ చేసుకుంటూ మళ్ళీ అది కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు నా వ్యూ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ కిందికి పడితే మాత్రం మంచి టార్గెట్ అనేది నేను అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడనే ఒకవేళ మార్కెట్ అనేది ఏంటిది, ఇక్కడనే ఇక్కడ పైన సపోర్ట్ ఇక్కడ ఈ రేంజ్లో, ఓకేనా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ రేంజ్లో మళ్ళీ మార్కెట్ అనేది ఇట్లా కిందకి వచ్చింది కానీ సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇక్కడనే ఉంటే మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు పోవడానికి మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే ఏంటిది, మనం మార్కెట్ అనేది ఇట్లా కిందికి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ తీసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా, సెల్ సైడ్ అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం చేస్తుందో. మన వేవ్ అయితే ఇప్పటికీ రాంగ్ అయిందండి. నేను ఏమనుకున్నానంటే పైన పోతుందని అనుకోలేదు. సో ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యి కిందికి వస్తుందేమో నేను అనుకున్నాను, ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యి కిందికి వస్తుందేమో అనుకున్నాను, కానీ కాకుండా సో ఫస్ట్ బయర్స్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇట్లా కిందికి వస్తుందేమో చూద్దాం. ఓకే, మార్కెట్ అనేది హైలీ వోలటైల్ ఉన్నదండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ అనేది పైనకు పోయింది. నేను చెప్పినట్టే ఏంటిది, ఇక్కడ 26,000 బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇక్కడ బయర్స్ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మార్కెట్ అనేది ఫాలో అవుతుందండి. మనకు అసలు ఎంట్రీ టైమే ఇవ్వట్లేదు, ఎంట్రీ ఛాన్స్ అసలు మనకు దొరకట్లేదు. సో దానికోసం మనం చూస్తున్న ఎంట్రీ టైం కోసం. సో ఇక్కడ చూద్దాము, ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం బయర్స్ని యాడ్ చేసుకొని సో ఇట్లా పడింది అనుకోండి, అప్పుడు మనకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఒకవేళ సో మార్కెట్ కంటిన్యూస్గా పడితే మాత్రం ఇంకా నేను ట్రేడ్ అనేది తీసుకోకుండా ఉంటాను. ఎందుకంటే ఒక్క చిన్న రిట్రేస్మెంట్ వచ్చినా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఓకే, ఇక మార్కెట్ అనేది పడితే మంచి టార్గెట్ అయితే ఇస్తుంది. కాకపోతే ఒక చిన్న రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి మనకి చూసితా మార్కెట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది అసలు. సో ఇక్కడ సపోర్ట్ కూడా బ్రేక్ చేసింది. సో ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో టార్గెట్ అనేది 220 ఈజీగా రీచ్ అవుతుండే అండి. చూసారా మార్కెట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, అసలు ఎంట్రీ టైమే ఇస్తుంది, ఇది ఎంట్రీ లెవెలే లేదు మనకి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ 241 అనేది టార్గెట్ పెట్టుకున్నాను, కానీ మనకి ఎంట్రీ ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత మంచి అండి, 100 నుంచి 200 పాయింట్స్ ఈజీగా దొరుకుతుండే, కాకపోతే కొంచెం అన్న ఎంట్రీ ఛాన్స్ మనకి దొరకలేదు. ఓకే, సో ఇట్లాంటి క్యాండిల్ పైన ఎంట్రీ కావచ్చు, కాకపోతే ఏంటంటే ఒక చిన్న రిట్రెస్మెంట్ అనేది మన స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది. ఓకేనా, సో ఒక్కసారి రిట్రెస్ అయిందనుకోండి మన స్టాప్ లాస్ అనేది ఈజీగా హిట్ అవుతుంది. సో అందుకనే తీసుకోలేదు, మన బ్యాడ్ లక్. మన వ్యూ కరెక్ట్ అవుతుంది కానీ మనకి ఎంట్రీ ఛాన్స్ దొరకట్లేదు. ఫైనల్గా మార్కెట్ అనేది ఫాలో అయిందండి. ఇక్కడ చూడండి, సో కంటిన్యూస్గా మనకి మార్కెట్ అనేది ఫాలో అయింది, ఇక్కడ నుంచి ఫాలో అయింది, ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ చేసి ఫాలో అయింది. ఇప్పుడు నేను సెల్లింగ్ సైడ్ లేదండి, నా వ్యూ ఏంటిది, మళ్ళీ బయింగ్ సైడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ పైన పోతే మాత్రం ఇంకా మంచి మూమెంట్ వస్తుందని నేను అనుకున్నాను. లేదంటే స్లోగా అయినా సరే ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత కొంచెం పైన మూమెంట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే ఈరోజు మనకి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది దొరకలేదండి. సో మన వ్యూ అనేది కరెక్ట్ ఉంది, కాకపోతే మనకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ లేదంటే అంత ధైర్యం చేయట్లేదు మనం. ఓకేనా, సో ఈ క్యాండిల్ పైన కానీ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. నేనేమనుకున్నాను అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోతుందేమో అనుకున్నాను. సో అట్లా కాకుండా డైరెక్ట్గా పడ్డది కాబట్టి మనకి ఎంట్రీ ఛాన్స్ దొరకలేదు. ఓకే, ఎనీవే నెక్స్ట్ టైం పెట్టాలి, మళ్ళీ ఒకసారి మంచి మన డైరెక్షన్ అయితే కరెక్ట్ ఉంది. ఓకేనా, సో మనం ట్రేడ్ తీసుకున్నామా లేదా అని కాకుండా మన డైరెక్షన్ అయితే అంటే మనకు కొంచెం మార్కెట్ మీద అవగాహన వచ్చిందామని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం, ఇవాళ అయితే మనకి ఎంట్రీ ఛాన్స్ దొరకలేదు. ఇంకా ఏమైనా ట్రేడ్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.